అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు బ్లాగ్ అయితే స్టార్ట్ చేసేద్దాం. ఈరోజు నేను బ్లాగ్లో ఏమేమి చేశాను అవన్నీ చూసేయండి. అండ్ నా వీడియోస్ని ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండి. సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో చూసిన ప్రతి ఒక్కరు లైక్ అండ్ షేర్ కామెంట్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల నా వీడియోస్ ఇంకో కొంతమందికి రిఫర్ అవుతాయి కదా. సో నా వీడియోస్ని చూసిన ప్రతి ఒక్కరు తప్పకుండా లైక్ చేయండి. అండ్ వీడియో కంటెంట్ నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని ఈరోజు నుంచి కంటిన్యూస్గా వీడియోస్ వస్తాయండి. కొంచెం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఈరోజు వరలక్ష్మి వ్రతం ఫ్రైడే రోజు కదా, అందరూ అమ్మవారిని చక్కగా పూలతో అలంకరించుకొని పూజలు చేసుకుంటారు కదా. అలానే మా ఇంట్లో నేను డైలీ చేసే చిన్న పూజకి అలానే కొంచెం నైవేద్యం పెడదామనేసి అమ్మవారికి చేసి పెడదామని ప్రసాదం అయితే రెడీ చేస్తున్నాను. సేమియా పులిహోర 2 చేద్దాం అనుకున్నాను, కానీ బాబు ఒకటే సతాయించడం వల్ల సేమియా ఒక్కటే అయ్యింది. మార్నింగ్ ముందైతే ప్యాన్ పెట్టుకొని అందులో కాసంత నెయ్యి యాడ్ చేసుకున్నాను. ఆ నెయ్యి వేసిన తర్వాత డ్రై ఫ్రూట్స్ వేసుకోవాలి. ఆ డ్రై ఫ్రూట్స్ వేసుకొని బాగా నేతిలో వేయించిన తర్వాత అవి తీసి పక్కకి వేసుకొని అందులో కొంచెం నెయ్యి ఉంటుంది కదా, అదే నెయ్యిలో మనం సేమియా అనేది దూరగా రెడ్ గోల్డెన్ బ్రౌన్ కలరు అలా వచ్చే వరకు వేయించుకోవాలి. అలా వస్తే సేమియా కలరు చాలా నీట్గా చాలా బాగా అనిపిస్తుంది. అందుకోసమే అలా వేయించుకొని అందులోనే అవి తీసి పక్కకు పెట్టేసిన తర్వాత అదే గిన్నెలో మళ్ళీ ఆవు పాలు వేసానండి. నేను ఆవు పాలతో చక్కగా ఉడికించుకున్నాను. ఆవు బావి దగ్గర ఉంది కదా, చిక్కటి పాలు అనమాట. అది చాలా టేస్ట్ అయితే చాలా బాగా వచ్చేసింది. అమ్మవారికి నైవేద్యం పెట్టేసి పూజ కూడా కంప్లీట్ అయిపోయింది అనమాట. పూజ కంప్లీట్ అయిపోయిన తర్వాత బాబునైతే పడుకోబెట్టాను. ఆయన లేచి ఉంటే అసలు ఏ పనులు చక్కగా చేయనీయడు. అందుకోసం ఆయనను పడుకోబెట్టేసి ఎప్పటి నుంచో అడుగుతుండనమాట సున్నుండలు. అప్పుడు చేశాను. ఈ మధ్య చాలా రోజుల నుంచి అడుగుతుండనేసి ఇక మెలకుతోటి ఉంటే నేను వస్తా అని ఏడుస్తాడు. పడుకోబెట్టిన తర్వాత ప్రశాంతంగా చేసుకుంటున్నాను. ఆ గ్లాస్ చూసారా, గ్లాసున్నర మినపప్పు తీసుకొని లో ఫ్లేమ్లో మినపప్పుని దూరగా వేయించుకోవాలండి. కాసంత రెడ్ కలర్లో వచ్చేలాగా వేయించుకోవాలి. కొంచెం టేస్ట్ బాగుంటుంది, స్మెల్ వస్తుంది కదా, అప్పటి వరకు అలా వేయించుకోవాలి. మాడగొడితే మాత్రం అస్సలు టేస్ట్ బాగుండదు, చేదైపోతాయి. అవి వేయించిన తర్వాత వాటిని బాగా చల్లారనివ్వాలి. అలా చల్లారిన తర్వాత అందులో 6 నుంచి 7 యాలకులు, ఆ తర్వాత నేను తీసుకున్న గ్లాసు చూపించాను కదా, ఆ గ్లాస్ సగం వరకు బియ్యం యాడ్ చేసుకోవాలండి. బియ్యం వేయకపోతే ఏమవుతుందంటే అది బంక జిగురులాగా అంటుకుంటుంది. అందరూ బెల్లంతో చేస్తారు, కానీ చిన్నపిల్లలకి బెల్లం ఎక్కువగా పెట్టొద్దు. అందుకోసమే నేను బెల్లంని అవాయిడ్ చేసేసి షుగర్ కూడా నేను అదే గ్లాస్ మెజర్మెంట్ తీసుకుంటాను. ఇప్పుడు ఆ గ్లాస్తోనే హాఫ్ వరకు చక్కెర వేసేస్తాను. చక్కెర కూడా ఇందులో ఎక్కువ వేయను, కొద్దిగా అంతా ఉండాలి అన్నట్టే వేస్తాను అంతే. అది టేస్ట్ కొరకు. పిల్లలకి పెట్టేటప్పుడు షుగరు అండ్ బెల్లము ఇలాంటి తీపి వస్తువులను ఎంత అవాయిడ్ చేస్తే అంత మంచిది. మిక్సీకి పట్టేసిన తర్వాత పౌడర్ ఇలా అవుతుందన్నమాట. పౌడర్ ఇలా అయితే దీన్ని ఒక 5 నుంచి 10 నిమిషాలు పక్కకు పెట్టేసుకోవాలి. వేడి ఉంటుంది కదా, కాస్త పక్కకు పెట్టేసిన తర్వాత ఇంకో గిన్నెలో నెయ్యి వేడి చేసుకోవాలండి. ఈ సున్నుండలకి నెయ్యే మెయిన్ అనమాట. నెయ్యి ఎంత చాలా వేసుకుంటే సున్నుండలు టేస్ట్ అనేది అంత బాగా వస్తుంది. ఇంతకుముందుకు చేశాను, చేసినప్పుడు కూడా వీడియో షేర్ చేశాను. చాలా రోజులు అవుతుంది అనేసి ఇందులో కూడా మీకు క్లారిటీగా షేర్ చేస్తున్నాను అనమాట. కొంచెం నెయ్యి కొంచెం పిండి వేసుకొని కలుపుకోవాలండి. నెయ్యి ఒకటేసారి వేసేస్తే పిండి అనేది తక్కువైపోయి నెయ్యి ఎక్కువ అయిపోతుంది, సున్నుండలు కరెక్ట్ రావు. ఇలా మంచిగా పిండిని మొత్తం గట్టిగా విసుకున్న తర్వాత అప్పుడు సున్నుండలు కట్టాలి. ఇలా చక్కగా నీట్గా పెద్ద సైజులో కట్టుకోవాలి. ఇంకా పెద్దగా కడతారు కానీ ఇక బాబు ఇవి ఇస్తేనే కొంచెం అక్కడికక్కడికి తినేస్తాడు. అందుకోసమే ఆయనకు వీలుగా తినే అంతనే నేను కట్టి పెడతాను.
ఇంట్లో ఎవరు ఎక్కువ తినరు. బయట జంక్ ఫుడ్ బాగా అలవాటయ్యిండు. అది మానడానికి నేను ఇలా ఏదో ఒక లడ్డు, నువ్వుల లడ్డు, సున్నుండలు ఇంకా వెరైటీవి ఏమైనా చేసి పెడతాను. పండుకున్నాడనేసి అన్నం పెట్టుకుని టీవీ పెట్టాను. దెబ్బకి టీవీ సౌండ్‌కి లేచిండు. లేవగానే ఆ ప్లేట్‌లో ఉన్న మిక్చర్ అంతా తినేస్తున్నాడు. అన్నం పెడుతున్నానంటే వద్దని. ఇక నేను అన్నం తిన్న తర్వాత ఆయనకి ఎట్లుంది నాన్న బాగుందా సూపరా నిద్రల కంచి లేవ్వంగానే ఆ లడ్డూని చూడంగానే ఇంకా ఆయన ఫేస్లో స్మైల్ చూడాలి. లడ్డు చేసినవా నా కోసము అని అంటున్నాడు. ఇక ఆయన లడ్డు తిన్న తర్వాత ఇవి నైట్ కర్రీ ఏం చేయలేదు. చింతకాయ చట్నీ చూసారా, చట్నీ ఎంత తీసిందో, మిరపకాయలు ఎంత తీసిందో. అసలు కారమే లేవండి, అవి అన్ని మిరపకాయలు వేసినా కారమే లేవు. ఫైనల్గా అయితే చింతకాయ తెక్కును పెట్టేసుకున్నాము. ఇంకా అందులో జీలకర్ర మెంతుల పొడేసి మిక్సీకి పట్టేసి పోసి పెట్టేసినాము. ఇదండి మా డే వ్లాగ్. మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంతవరకు చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్.